ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో ఈరోజు మనమందరం కూడా కలిసి ధ్యానించుకోబోయే మరొక అధ్యాయము లోకా సువార్త 11వ అధ్యాయములో ఉన్నటువంటి 54 వచనాలని నేటి దినము మనము 2 భాగాలుగా ధ్యానించుకుందాం. మొదటి భాగంగా మనం చూసినట్లయితే ఈ యొక్క లోకా సువార్త 11వ అధ్యాయంలో 1 నుంచి 26 వచనాలని 3 భాగాలుగాను, 27 నుంచి 54 వచనాలని మరొక 3 భాగాలుగా మనము వివరించుకుంటే ఈ యొక్క అధ్యాయంలోని పొందపరిచినటువంటి దేవుని యొక్క ప్రవచనాలు కానీ, దేవుడు బోధించినటువంటి విషయాలు కానీ, దేవుడు సందర్భ సహితంగా ఏ విషయాలు ఏ రకంగా శిష్యులను ఉద్దేశించి తెలియజేస్తారన్న మాటలు మనము తెలుసుకున్న వారం అవుతాం. మరి ముందుగా మనం చూస్తే మొట్టమొదటిగా 1వ భాగంగా మనం చూస్తే 1 నుంచి 4 వచనాల్లో ప్రభువు యేసుక్రీస్తుల వారి యొక్క ప్రార్థనా జీవితం, ఆ యొక్క ప్రార్థనా జీవితానికి సంబంధించినటువంటి విషయాలు పొందపరచడం జరిగింది. ఆ తర్వాత 2వ భాగంగా మనం చూసుకుంటే 5 నుంచి 13 వచనాల్లో ప్రార్థన అనేది ఎడతెరగగా ప్రార్థన చేస్తూ ఆ యొక్క ప్రార్థనకు సంబంధించినటువంటి ఒక ఉపమానాన్ని కూడా ప్రభువు యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూస్తే 14 నుంచి 26 వచనాల్లో దెయ్యములను వెళ్ళగొట్టుట చూసినటువంటి అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు ప్రభువు యేసుక్రీస్తుల వారిని శోధించడము, విమర్శించడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మనము ఈ యొక్క 3 భాగాలని మనం ఈరోజు ధ్యానించుకునేటువంటి కొన్ని అంశాలను ఈరోజు మనం ధ్యానించుకున్నట్టయితే ఈ యొక్క అధ్యాయంలో మొదటి భాగంలో విషయాలను మనం తెలుసుకున్న వారం అవుతాం. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి మీరందరూ కూడా బైబిల్స్ని ఓపెన్ చేసి, ఒకవేళ దీన్ని మీరు చూస్తున్నప్పుడు మీ ముందు మీరు బైబిల్స్ పెట్టుకొని వాక్యానుసారంగా మీరు వీటిని వింటూ వీటిని చదువుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాక్యము మీ హృదయంలో స్థిరపరచుకోవడమే కాకుండా ఈ యొక్క సందర్భ విషయాలన్నీ కూడా మీకు అర్థం అవడం జరుగుతుంది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే మొదటగా ఈ యొక్క ప్రార్థనా జీవితం, మొదటి 4 వచనాల్లో ప్రభువు యేసుక్రీస్తుల వారి యొక్క ప్రార్థనా జీవితం. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మనమందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన యొక్క ప్రార్థనా జీవితము, ఆ యొక్క ప్రదేశాలు మనం గమనిస్తే ఆ యొక్క అరణ్య ప్రదేశాల్లో కానీ, కొండ ఎక్కి అక్కడ చాలా ఏకాంతముగా ఉన్నప్పుడు ప్రార్థన చేసే విధానాలు కానీ, ఆయన ఒక్కరే ఉండి తండ్రి అయిన దేవుడికి ఆయన మొరపెడుతున్నటువంటి ప్రార్థనా జీవితం గురించి ప్రభువు యేసుక్రీస్తుల వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని తెలియచేయడంతో పాటు ఆ యొక్క ప్రార్థనకు సంబంధించి శిష్యులు అడిగినటువంటి విషయాలు కూడా ప్రార్థనకు సంబంధించి ప్రార్థన నేర్పించమని అడిగినప్పుడు ప్రభువు యేసుక్రీస్తుల వారు వారికి ప్రార్థనా అంశాన్ని వారికి తెలియచేయడం జరిగింది. ఈ యొక్క 4 వచనాలు మనం చూసినట్లయితే వాక్యానుసారంగా ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పించుటగా మాకు ప్రార్థన చేయు నేర్పమని ఆయనను అడిగాను. ఎవరైతే శిష్యులు ఈ మాదిరిగా అడిగినప్పుడు ప్రభువు యేసుక్రీస్తుల వారు వారికి ఒక మోడల్ ప్రార్థన, అంటే ప్రార్థన అనేది ఏ రకంగా ఉండాలి అనేది మనకి మత్తయి సువార్తలో కూడా మత్తయి గారు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా లోకా సువార్తలో కూడా ప్రార్థన అనేది ఏ మాదిరిగా ఉండాలి అనే విషయాలను ఇక్కడ పొందపరచడం జరిగింది. ఇవి మనం చూసుకున్నట్టయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏ రకమైనటువంటి పాత్ర చెప్పారు అంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకిచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము గనుక మా పాపములు క్షమించుము, మమ్మను శోధనలోనికి తీకము అని పలుకుడని వారితో చెప్పను. ఆయన శిష్యులు పలకవలసినటువంటి మాటలు తండ్రి దగ్గర ఏ రకమైనటువంటి విజ్ఞాపన చేయాలని ఒక మాటలను ఈ యొక్క 4 వచనాల్లో పొందపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి యొక్క మన ప్రార్థనా జీవితం, నేటి సమాజంలో క్రైస్తవ జీవితంలో మన యొక్క ప్రార్థనా జీవితం, మనము విశ్వాసము కలిగి ఉండి మనము నమ్మకముతో మన యొక్క ప్రార్థనా జీవితంలో మనకు విజ్ఞాపనలు కానీ మరి యొక్క మన తలంపులను కానీ తండ్రి మన యొక్క ప్రతి విషయాన్ని కూడా మనము ఆయనకి చెప్పే ఒక క్రమంలోనే ముందుగానే సమస్తము కూడా మన హృదయ తలంపులు ఎరిగినటువంటి తండ్రి మన యొక్క అవసరాలకు సంబంధించి చేసే ప్రతి విన్నపాలను ఆయన మనకు సమకూరుస్తాడు. మన యొక్క ప్రార్థన ఒక విధానం బట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మన ప్రార్థనలోని మనము విధేయత కలిగి ఉండి, విజ్ఞత కలిగి ఉండి,
భయభక్తులు కలిగి ఉండి మన ప్రార్థన అనేది వాక్యానుసారంగా మనము దేవుని దగ్గర మొరలిడి వెళ్ళినప్పుడు మనము పరిశుద్ధ ఆత్మ లాంటి గొప్ప ఎంతో మనకి కావలసినటువంటి శక్తిని మనము పొందేవారముగా దేవుడు మనకి ఇవ్వడానికి నిత్యము సిద్ధంగా ఉన్నాడనే ఒక సూచన మనకు ప్రార్థన అనేది మనకి కలిగి ఉండాలి. మరి ఆ రకంగా ఈ యొక్క ప్రార్థనకు సంబంధించి ఆ తర్వాత మనం చూసుకుంటే 5 నుంచి 13 వచనాల్లో ప్రార్థనా జీవితంలోని ఒక ఉపమానాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియచేయడం జరిగింది. ఒక మంచి ఉపమానం. అంటే అది ఆ యొక్క ప్రార్థన తీరుని మనం ఎన్ని మార్లు అడిగినా కూడా తండ్రి మనకి ఏ రకమైనటువంటి మన ప్రార్థనకు సమాధానం తెలియజేస్తున్న మాటలను ప్రియమైన క్రైస్తవ సోదరులారా ఈ యొక్క ఉపమానం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏంటి ఆ ఉపమానం చూస్తే, ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఆ ఇద్దరు స్నేహితులు లోని ఒక స్నేహితుడి ఇంటికి ఒక రాత్రిపూట వారికి సంబంధించినటువంటి మరొక స్నేహితులు వారికి వారి ఇంటికి రావడం జరిగింది. ఆ సమయంలో ఆ స్నేహితుడు ఆ యొక్క ఉన్నటువంటి స్నేహితుడి మరొక స్నేహితుడి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టినప్పుడు ఆ స్నేహితుడు వారి కుటుంబంతో నిద్రపోతున్నాడు. అదేవిధంగా ఆ స్నేహితుడు తలుపు కొడుతున్నాడని కూడా వారికి తెలుసు. ఎందుకంటే ఆహారం నిమిత్తంగాను ఈ స్నేహితుడు ఆ ఇంటికి వచ్చిన వారికి పెట్టడం కోసం ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆ స్నేహితుడు ఆ కుటుంబంతో నిద్రపోతున్నప్పటికీ కూడా స్నేహితుడు మాటికి ఆ యొక్క సిగ్గు విడిచి వారిని అడుగుతున్నాడు అని తెలిసి ఏ మాదిరిగా అయితే లేచి వచ్చి ఆ స్నేహితుడుకు ఇవ్వడానికి ఇష్టపడతాడో అదే మాదిరిగా మనము మాటికి మనము సిగ్గు విడిచి మన ప్రార్థనా జీవితంలో మనము దేవుని బిడ్డలుగా ఆయన యందు మనం అడగాల్సినటువంటి ఒక పద్ధతి ఏ మాదిరిగా ఉండాలనేది ఒక ఉపమానం ద్వారా మనకి తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఏంటి మనం అది చూస్తే అక్కడ మనం మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రెట్టులు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పడుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. ఏదైతే స్నేహితుడు ఆ మాదిరిగా అడిగినప్పుడు ఆ స్నేహితుడు ఇయ్యలేనని చెప్పునా, అదే మాదిరిగా అతడు తన స్నేహితుడు నందు లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చినని మీతో చెప్పుచున్నాను. అంటే స్నేహితుడు మాటికి అడగటం వల్ల ఏమవుతుందట, లేచి అతనికి కావాల్సినవి ఇచ్చుని మీతో చెప్పుచున్నాను. ఈ మాదిరిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన యొక్క ప్రార్థనా జీవితంలో కూడా అడగాల్సిన ముఖ్యమైనటువంటి విషయాలను ఇక్కడ మనకి ఒక చివరి వచనాలు మనకి తెలియజేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఏంటి ఆ వచనాలు మనం చూస్తే, మీలో అంటే మనము అడగవలసినటువంటిది అక్కడ అడుగు ప్రతి వానికి ఇయ్యబడును. మనం ఏదైతే అడుగునో అది ప్రతి వానికి ఇయ్యబడును. అదే మాదిరిగా వెదుకు వానికి దొరుకును. మనం ఏదైతే కావాలని మనం వెతుకుతున్నామో ఆ విషయం పట్ల మనము అది దొరుకును. అదే విధంగా తట్టువానికి తీయబడని మీతో చెప్పుచున్నాను. ఈ మాదిరిగా చెబుతూ ఏ రకమైనటువంటి మనము విజ్ఞాపన ద్వారా మనం పొందాల్సినటువంటి ఒక గొప్ప మనం పొందాల్సినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటి అనేది మనం చూసినట్టయితే అక్కడ తండ్రి కుమారులు ఆయన బిడ్డలు వెళ్ళిన మనం ప్రార్థించి అడిగినప్పుడు ఆయన దగ్గర నుంచి మనం తీసుకోవాల్సినటువంటి ఒక గొప్ప దీవెనలు మనం ఏంటని చూసుకున్నట్టయితే అక్కడ 13వ వచనంలో చూస్తే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించెను. ఎంతో నిత్యముగా అంటే పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించెను అనేను. ఈ రకంగా ఏదైతే ఒక ప్రార్థనా జీవితానికి సంబంధించినటువంటి కొన్ని మాటలను శిష్యులను అక్కడ ఉద్దేశించి ఒక ఉపమానంతో ఈ యొక్క అంశాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి మీ యొక్క జీవితాల్లో కూడా ప్రార్థనా జీవితానికి సంబంధించి ప్రత్యేకించబడి మీరు పరిశుద్ధత కలిగి ఉండి, విశ్వాసము కలిగి ఉండి, నమ్మకము కలిగి ఉండి, భయభక్తులతో విజ్ఞాపనలను మనం తెలియజేసినట్టే ఖచ్చితంగా దేవుడు మనకి మన ప్రార్థనకు సమాధానాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, అట్టి ప్రార్థనను మీరు కూడా కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నాను. మరి ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 14 నుంచి 26 వచనాలు. ఇక్కడ ఈ యొక్క 14 నుంచి 26 వచనాల్లోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదైతే
ఒకప్పుడు ఆయన దెయ్యములు వెళ్ళగొట్టుచున్న ఒక విషయాన్ని అక్కడ ఉన్నటువంటి జనసమూహములు చూసి ఆశ్చర్యపడిన వారు ఒక సమూహం అయితే, అందులో కొంతమంది ప్రభువైన యేసుక్రీస్తుల వారు దెయ్యములకు అధిపతి అని, ఆయనకు బయల్జుబూల్ అని వారు అదేవిధంగా కొన్ని సూచక క్రియలు పరలోకం నుండి కొన్ని సూచక క్రియలు చూపించమని ఆయనను శోధించడం అనేది జరిగింది. ఆ యొక్క క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ పలికినటువంటి మాటలు, ఆ యొక్క వ్యక్తులను ఉద్దేశించి తెలియజేసిన మాటలు ఈ యొక్క 5 నుంచి 13 వచనాల్లో, 14 నుంచి 26 వచనాల్లో మనకి పొందపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, అయితే ఏదైతే ఈ వచనాలు చదువుతున్నప్పుడు మన యొక్క జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనిషిని దూషించినా కూడా మనము శిక్ష నుంచి తప్పించుకోవచ్చేమో కానీ పరిశుద్ధాత్మ ద్వారా చేయబెట్టినటువంటి క్రియలలోని మనము దూషించినట్లయితే మనము తప్పకుండా శిక్షకు గురి అవుతాము. మనిషి కుమారుని దూషించిన శిక్షకు గురి కాకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా చేయబడిన ఏ క్రియనైనా సరే మనము దూషించినట్లయితే దానికి ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తాను. ఒక విషయాన్ని మనము దృష్టిలో పెట్టుకొని ఈ వచనాలు మనం చదివినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క అర్థం మనకు తెలుస్తుంది. ఏంటి ఈ యొక్క వచనాలు ఉన్నటువంటి ప్రాముఖ్యతను చూసినట్టయితే, ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ దెయ్యము పెట్టినటువంటి వ్యక్తిని విడిపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని బయల్జుబూలు అని దెయ్యములకు అధిపతిని వ్యక్తితో పోలుస్తున్నప్పుడు వారికి సమాధానము ఎంత ధీటుగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పడం అనేది జరిగిందో మనం చూసినట్టయితే, ఇక్కడ మనం చూస్తే డైరెక్ట్గా 17వ వచనంలో చూస్తే, ఆయన వారి ఆలోచనలను ఎరిగి వారితో ఇట్లు అనెను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోయెను. సాతానును తనకు వ్యతిరేకముగా తాను వేరుపడిన ఎడల వారి రాజ్యం ఎలాగ నిలుచును? ఆ రకంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు వీరు దూషించిన ప్రకారము ఒకవేళ నేను దయ్యములకు అధిపతినే అయినట్టయితే ఒక అపవిత్రాత్మ కలిగిన వ్యక్తిని ఆ యొక్క దురాత్మని విడిచిపెట్టకుండా ఇంకా దాన్ని వ్యాపింప చేసేవాడిని కదా. మరి ఆ రకంగా నేను చేసినట్టయితే ఆ రకమైన జరిగినటువంటి విషయాల పట్ల మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు బట్టి మీరు శిక్షకు గురవుతారని ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియచేయడంతో పాటు మరలా అక్కడ మరొక విషయాన్ని కూడా వారికి తెలియచేయడం జరిగింది. బలమైనటువంటి సాతాను శక్తి కలిగినటువంటి ఆ యొక్క బలమైనటువంటి ఆ యొక్క వ్యక్తి సమకూర్చుకున్న ప్రతి దాన్ని కూడా అంతకైనా బలవంతంగా పరిశుద్ధాత్మ ద్వారా నేను వాటన్నిటిని నిర్మూలిస్తాను అనే మాటలను కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఆ యొక్క మాటలు మనం చూస్తే 21వ వచనంలో, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండను. 22వ వచనం చూస్తే, అయితే అతనికంట బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములనన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టెను. సర్వము పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క సాతాను క్రియల కన్నా ఇంకా ఎక్కువగా సాతానును నశింపచేసేటువంటి శక్తి పరిశుద్ధాత్మ ద్వారా పొంది నశింపచేస్తారని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క విషయాన్ని కూడా తెలియచేయడం చేస్తూ, అక్కడ నా పక్షముగా ఉండిన వాడు నాకు విరోధి, నాతో సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు. ఈ రకంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క ప్రదేశాల్లో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు గలిలయలో కానీ యోదయలో కానీ యెరూషలేము మందిరంలో కానీ ఆయన ఎక్కడైతే ప్రయాణం చేస్తున్నారో, సముద్ర తీరంలో ఎక్కడైతే ప్రయాణం చేస్తున్నా ఆ చోట అపవిత్ర పడినటువంటి వ్యక్తులు ప్రభువైన యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి స్వస్థత పొందిన తర్వాత, ఆ యొక్క విడుదల పొందిన తర్వాత వారి యొక్క జీవితం పట్ల పరిశుద్ధత కలిగి ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, విశ్వాసమును నమ్మకము కలిగి ఉండి, వారి యొక్క జీవితాన్ని వారు తిరిగి రూపొందించుకున్న తర్వాత వారు తిరిగి మరలా ఏ మాదిరిగా వారి యొక్క అపవిత్ర జీవితాన్ని వారు కలిగి ఉన్నట్లయితే తిరిగి మరలా ఏదైతే ఆ దెయ్యములు విడిచిపోయిన వెళ్ళినటువంటి దెయ్యములు తిరిగి మరలా వచ్చి ఆ ఇంటిలోని కానీ ఆ వ్యక్తిలో కానీ ప్రవేశించే తీరుతాయి. ఎందుకంటే మొదటి స్థితి కన్నా కడపటి స్థితి చాలా దారుణంగా ఉంటుందని వాక్యానుసారంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది ఈ యొక్క మాటల్లో. చివరిగా ఆ మాటల్లో మనం చూసుకున్నట్టయితే, ఇక్కడ అపవిత్ర ఆత్మ యొక్క మనుషుల్ని వదిలిపోయిన తరువాత, ఏదైతే ఒక అపవిత్ర ఆత్మ మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికే తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలు వెంటబట్టుకొని వచ్చెను. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండెను. అందుచేత ఆ మనుష్యుని
కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డది అగునని చెప్పాను. ఈ మాటలు చెప్పి అక్కడ ఏదైతే ఆ యొక్క దురాత్మకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క పరిస్థితిని, ఆ యొక్క ప్రభావాలను ఏ మాదిరిగా ఉంటుంది అనే ఒక మాటలను ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, అదే విధంగా మనం ఆ తర్వాత జరగబోయేటువంటి రెండవ భాగంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం చూసుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు సూచక క్రియలు చూపించినటువంటి అంశాలు, అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు వారిని ఏ మాదిరిగా గద్దించారనే కొన్ని విషయాలను మనం రాబోయే ఒక ఎపిసోడ్లోనే మనం తిరిగి మరలా మాట్లాడుకుందాం. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఎందుకనంటే 52 వచనాలు మనం వెంటనే ఏదో చెప్పేసి దీన్ని క్లోజ్ చేయాలనే ఒక ఆలోచన అనేది మనకు లేదు. కాబట్టి సమయము చాలా ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవాల్సిన, దేవుడి కోసం ఎంత సమయాన్ని కేటాయించాలని ఒక ఉద్దేశంతో మనం ప్రతిదాన్ని దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి 2 భాగాలుగా, అవసరమైతే 2 భాగాలుగాను, అవసరమైతే ఒక భాగంగా మనము వాక్యాన్ని మనము క్లుప్తంగా వివరించడానికి మనం సిద్ధపడి ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు అందరూ గ్రహించి ఆ యొక్క ప్రతిదాన్ని కూడా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మీరు చూసినట్టయితే పార్ట్ 1, పార్ట్ 2గా కొన్ని అధ్యాయాలు లేదు సింగిల్గా ఒకే అధ్యాయాన్ని కూడా మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఈ యొక్క ప్రతి ఒక్క అధ్యాయాన్ని మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడేలాగా మీరు మలుచుకోవాలి. మీరందరూ కూడా ఇదే మాదిరిగా దేవుని యొక్క సువార్తను కూడా మీకు ఉన్నటువంటి అవకాశాలు బట్టి మీరు గొప్ప జ్ఞానాన్ని మీరు కూడా పొంది దేవుడు అట్టి గొప్ప జ్ఞానాన్ని అందరికీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని మీరు గ్రహించి విశ్వాసంతో, నమ్మకంతో ఖచ్చితంగా మనం అడిగినట్టయితే అట్టి ప్రార్థనా జీవితం మనకి కలుగుతుంది. మరి ఈ యొక్క లూకా సువార్త 11వ అధ్యాయంలో మొదటి 27 వచనాలు బట్టి మనం చూసుకున్నట్టయితే ప్రాముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి ఒకే ఒక మాట ప్రార్థన జీవితం. ఏదైతే ఒక వాక్యము, ఒక ప్రార్థన క్రైస్తువుల యొక్క జీవితానికి రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి, అవి ఆజ్ఞ లాంటివి. ఈ యొక్క వాక్యమును మనము ధ్యానించుకొని మన యొక్క జీవితాల్లో మన ఆయుష్కాలం ఉన్నంత కాలం కూడా ప్రతిరోజు సమయం ఉన్నప్పుడు కాకుండా ఒక ప్రక్రియలో ఒక క్రమంలో మన ప్రార్థనా జీవితాన్ని మనము ఆ యొక్క ప్రార్థనా జీవితంలో మన యొక్క విన్నపాలు కానీ, అదేవిధంగా మన యొక్క తలంపులను కానీ ఆమోదయోగ్యంగా దేవుడికి మనము వాటిని మనం మాట్లాడి దేవుడితోని మనం మాట్లాడే ఆ యొక్క మధ్యలో ఆ యొక్క మాటలు దేవునికి ఇష్టప్రియంగా దేవుని మనము కొనియాడుతూ ఆ తర్వాత మన యొక్క జీవితాలలోని లోక మార్గంలో మనకి కావలసినటువంటి సమస్త విషయాల పట్ల మనం అడిగినట్టయితే దేవుడు ఖచ్చితంగా మనకి సమాధానం ఇస్తాడు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నా జీవితంలో కూడా అట్టి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని మనం ప్రార్థించుకుందాం. తలలు వంచుకున్నట్టయితే కలిసి అందరం ప్రార్థించుకుందాం. మహోన్నతుడా ప్రభువా, యేసయ్య మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. లోకా సువార్త ప్రభు 11వ అధ్యాయంలో ఈరోజు మేము ధ్యానించి ప్రభు తండ్రి నాయన నువ్వు తెలియజేసిన మాటలను ప్రభు తండ్రి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు తండ్రి చూస్తున్నటువంటి అనేకులకు ప్రభు తండ్రి తెలియచేయడం జరిగినాడు. ఈ మాటల్లో ప్రభు తండ్రి మీరు తెలియజేసినటువంటి వాక్యమును మా హృదయంలో మేము స్థిరపరచుకొని ప్రార్థన జీవితం గురించి ప్రభు శిష్యులకు తెలియజేసిన మాటలను ప్రభు తెలుసుకున్నాం నాయన. ఆ యొక్క మాటలు మా హృదయాల్లో కూడా మేము స్థిరపరచుకుని ప్రభు మా ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకుని మేలుకొలిపే విధముగా ప్రభు తండ్రి నాయన నిన్ను గొప్పగా స్తుతించుటకు, ఆరాధించుటకు ప్రభు నాయన అట్టి ప్రార్థనలు కూడా మాకు ప్రభు మీరు నేర్పించండి ప్రభు తండ్రి. మా ప్రార్థనలో ప్రభు నాయన మేము చేసే మాటల్లో ప్రభు తండ్రి నాయన మేము మాట్లాడేటప్పుడు కానీ మేము చేసే ప్రతి క్రియల్లో కూడా ప్రభు నాయన ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ప్రభు తండ్రి వాటిని సరిచేసుకునే క్రమంలో మాకు బయలుపరచండి ప్రభు తండ్రి. వాటిని పరిశుద్ధ గ్రంథంలో మేము తెలుసుకుని తిరిగి మరలా గొప్ప ప్రార్థనను మీ యందు ప్రభు తండ్రి నాయన మేము చేయుటకు మమ్మల్ని సిద్ధపాటు చేయండి. మరి రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రభు వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి నాయన. ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళందరూ బలపడాలని ప్రభు నాయన విశ్వాసులుగా కాక శిష్యులుగా ప్రభు మేమందరం ఉండాలని కోరికను నెరవేర్చే వారంగా మనం ఆశీర్వదించి దీవించి బలపరచమని అట్టి కృపను కలుగు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి అందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారములు నేను మాకు దయచేయండి. ఇతర అపరాధులు మీరు క్షమించిన ప్రకారంగాన తండ్రి మా అపరాధులను క్షమించండి. శోధన నుంచి, దుష్టుల నుంచి, కీడు నుంచి తప్పించండి ప్రభు. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన క్రైస్తవ బిడ్లారా, మరి చివరికి ఒక మాట. నేడు ఈ మాసము, ఈ సంవత్సరకాల చివరి మాసము మన క్రిస్మస్ ప్రభువైన యేసుక్రీస్తుల వారు జన్మదిన సందర్భంగా
మీరు అందరూ కూడా మీ కుటుంబాలలో ప్రత్యేకమైన ప్రార్థనా జీవితాన్ని ఈ నెల రోజుల్లో మీరందరూ కూడా సంతోషంగా మీరు ప్రార్థిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ మీ యొక్క క్రియల్లో మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. మరి అదే విధంగా ఈ యొక్క చలికాల సమయంలో ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మన యొక్క సమాజంలో అనేక మంది దైవజనులు, అనేక మంది పెద్దవాళ్ళు వీరందరూ కూడా మీ యొక్క ప్రాంతాలలో ఏర్పరిచేటువంటి సువార్తకు మీరు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా వెళ్ళి ఆ యొక్క ప్రయాణాలలో మీరు బయలుదేరినప్పుడు ప్రార్థన కలిగి ఉండి తిరిగి వచ్చినంత వరకు కూడా ఆ ప్రార్థనలో పాల్గొన్నంతసేపు కూడా గొప్ప దీవెనలు మీరు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు.